Hi guys, welcome back to our channel with Jorak movie reviews. Movie Parda. Cast Anupama Parmeshwaran. Movie runtime is 2 hours 25 minutes. పర్దా మూవీ ఇప్పుడే చూసి వచ్చాను గాయస్. పర్దా మూవీ చూసే ఓపెన్ చెప్పాలంటే మూవీ పర్లేదు అనిపించింది. అండ్ మూవీ ఇమోషన్ అండ్ స్ట్రగ్లింగ్ తో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మూవీ స్టార్ట్ అవడం ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో 15-20 మినిట్స్ అస్సలు మిస్ కావకండి మీరు, లేదంటే మూవీకి మీరు అస్సలు కనెక్ట్ అవ్వలేరు. అంటే బ్యాక్ స్టోరీ కూడా అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. అండ్ ఉమెన్స్కి అయితే ఈ మూవీ నచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఉమెన్ సెంట్రిక్ సోషల్ డ్రామాతో బేస్ చేసుకొని ఒక ఇమోషన్ జర్నీతో ఒక మెసేజ్ డెలివరీ చేయడానికి బాగా ట్రై చేశారు. మూవీ అంతా కూడా ఆడవాళ్ళ కోసమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ స్టార్టింగ్లో ఎంగేజింగ్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో స్లో ఫేస్ డ్రాక్ ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఈ మూవీలో క్లైమాక్స్ బాగుంటుందని, సో మీరు బాగుంటుందని మీకు నచ్చుతుంది కూడా. కొన్ని ఇమోషన్స్ దీన్ని బాగా టచ్ చేశారు. డెప్త్ తక్కువ ఉన్నప్పటికీ వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వలేదు. అనుపమ పరమేశ్వరన్ గారు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బాగా చేశారు ఆవిడ. అండ్ ఇమోషన్ సీన్లో కానీ ఆ పెయిన్ అని ఇన్నర్ స్ట్రెంగ్త్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేశారు. అండ్ ఆ విలేజ్ గర్ల్ లుక్స్ కానీ చాలా బాగా చూపించారు. ఆ గ్లామరస్తో ఆ విలేజ్ గర్ల్తో చాలా బాగా అనిపించింది. సో పర్దా తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది. పర్దా తీసుకోవడం సూసైడ్ అంటే పర్దా తీస్తే సూసైడ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా అంటే ఏంటంటే పర్దా ఫేస్ని కవర్ చేసుకోవాలి. అది ఎవరైనా చూస్తే అంటే విలేజ్లో ప్రమాదం వస్తుందని అలాంటి బోర్డు నమ్మకాలు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ తిరుగుతారు. చాలా సీరియస్ మ్యాటర్ అనేసి తెలుస్తుంది అనమాట. సో దీన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా హైలైట్ అయ్యేది ఈ మూవీ అయితే. సో కొంచెం ఫెయిలియర్ అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తా అనుకున్నారేమో మరి. సో దీనిలో మంచి లీడ్ రోల్ యాక్టర్స్ చేసుకోవడం కూడా అనిపించింది. వీళ్ళు ముగ్గురు కూడా బాగా స్టోరీ తగ్గట్టు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు అనుపమ పరమేశ్వరన్ గారిది, లేదా జయ 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 హే మలయాళీ యాక్టర్స్ దర్శన రాజేంద్ర గారిది, లేదా సంగీత గారిది, వీళ్ళ ముగ్గురు చుట్టి ఆ స్టోరీ కూడా అంత చుట్టూ తిరుగుతుంటుంది. సో అంత మంచి ఫీల్డ్ వచ్చిందనమాట వీళ్ళ ముగ్గురు కూడా. అండ్ ఫన్ మూమెంట్ కూడా బాగానే ఉంటుంది. మరీ హెవీ ఫన్ అయితే లేదు, ఏదో అలా నవ్వుకోవచ్చు. హర్ష గారిది అండ్ సంగీత గారిది ఒక ఫన్ మూమెంట్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ జీప్లో ట్రావెల్ చేసిన జర్నీలో ఒక కన్వర్షన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్ సీన్స్ని అండ్ ట్రావెల్ ఉన్న సీక్వెన్స్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఫీల్ చేశారు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్లేదని అనిపించింది, ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అక్కడక్కడ మైనస్ పాయింట్లు ఏమనుకుంటే ఇంకా బాగా అనిపించింది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అని వస్తే అనుపమ పరమేశ్వరన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ గ్లామరస్గా చూపించే ఒక విలేజ్ గర్ల్లో. అండ్ దర్శన రాజేంద్రన్ గారి ఆ క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంగీత గారిది కూడా చాలా బాగుంది. ఆ ఫన్ మూమెంట్ ఏదో చెప్పాను కదా, చాలా బాగా అనిపించింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చాలా రిమైనింగ్ అయితే ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే శుభం డైరెక్టర్ అయిన ప్రవీణ్ కండ్రగోలన్. అండ్ ఇన్ ది థర్డ్ మూవీ ఈ పర్దా ఆ సెకండ్ హాఫ్ ఏదైతే కొంచెం తగ్గిన ఫీలింగ్ వచ్చింది, అదే కొంచెం బాగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్స్ అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో అక్కడక్కడ కూడా మైనస్ పాయింట్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ప్రవీణ్ కాండ్రగోల అంటే ఆయన ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ఫిక్షన్ స్టోరీ కదా అది కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఎక్కడ మిస్ఫైర్ అనిపిస్తుంది. అంటే విలేజ్ అంత సీరియస్ ఇష్యూ బాగా ఎస్టాబ్లిష్ చేసి అదే చెప్పుకోవాలి. ఆ సీరియస్నెస్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారని. అండ్ సాంగ్స్ని బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అంతా ఇంపాక్ట్ఫుల్గా అయితే లేవు. ఏదో వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి ఉన్నాయి సాంగ్స్ అన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు ఇచ్చారు. కొన్ని సీన్స్ దగ్గర అయితే బాగా ఎలివేట్ చేసింది, అండ్ కొన్ని సీన్స్ దగ్గర అయితే బాగా డౌన్ అయ్యే ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటే ఫ్యామిలీతో డెఫినెట్గా వెళ్ళొచ్చు. మెయిన్గా ఉమెన్స్ అయితే బాగా నచ్చే ఛాన్స్ అని చెప్పాను కదా, సో ఉమెన్స్ కూడా చాలా వెళ్ళొచ్చు. సో ఎలాంటి 18 కంటే లేదు. సెకండ్ హాఫ్లో చిన్నది అనిపిస్తుంది, అది కూడా అంత మీకు అనిపించదు. సో రేటింగ్ విషయానికి వస్తే నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సో దిస్ ఇస్ అ రివ్యూ.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నీ రివ్యూతో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ జై హింద్.